హలో మామ, నమస్తే. అందరూ బాగున్నారు కదా? మేము కూడా చాలా బాగున్నాం. చెట్లు చాలా బాగున్నాయి కదా చూడడానికి. లొకేషన్ చాలా బాగుంటుంది, చూడడానికి అయితే చాలా బాగుంది. మీకు ఇప్పుడు నేను చూపించబోయేది ఏంటంటే ఒక స్పెషల్ వన్ ఒకటి ఉంది. ఇప్పుడు చూపిస్తాను, వెయిట్ రండి వెళ్దాం. స్పెషల్ వన్ ఒకటి ఉందన్నాను కదా, చూపిస్తాను. అక్కడికి వెళ్తున్నాము. ఆ స్పెషల్ వన్ ఏంటంటే ఒక చెట్టు. ఆ చెట్టు వచ్చేసి చింత చెట్టు అనమాట. చూడడానికి చాలా బాగుంటుంది. బట్ అయితే కొన్ని సంవత్సరాల కిందట వానలు గాలి ఎక్కువ, మన ఋతుపవనాల కారణంగా వర్షాలు ఎక్కువ పడడం, గాలి ఎక్కువ రావడం వల్ల కింద పడిపోయింది చెట్టు. ఆ చెట్టు కింద పడిపోయిన తర్వాత, మామూలుగా చెట్టు కింద పడిపోతే చాలా చెట్లు చనిపోతాయి. కానీ ఈ చెట్టు స్పెషల్ ఎందుకంటే, పద చూపిస్తాను. ఈ చెట్టు స్పెషల్ ఏంటంటే కొన్ని సంవత్సరాల కిందట కింద పడిపోయింది. కింద పడిపోయిన తర్వాత కూడా ఈ చెట్టు అసలు ఎంత పచ్చగా ఉంది తెలుసా. చెట్టు అంతా అసలు పచ్చగా వచ్చేసింది. చాలా ఈగురులేసింది. చింత చెట్టు ఇది. ఆల్రెడీగా పైన కొమ్మలు కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి, కానీ ఇబ్బందిగా ఉన్నా కూడా ఈగుర్లు బాగా వచ్చేసింది. చింత చెట్టు ఇది పడిపోయింది. చూపిస్తారండి. కొన్ని సంవత్సరాల కింద జరిగింది. చూడు ఎంత బాగా పడిపోయిందో. ఏర్లు అంతా పడిపోయింది కిందకి. కానీ సగం ఏర్లు లేవు, సగం ఏర్లు ఉండడం వల్ల బతికిపోయింది. ఇది చనిపోలేదు. ఓకే, చూడండి కింద పడిపోయింది. ఆ రోడ్డుకి పక్కన, ఆ రోడ్డు మీద పడింది. కానీ కొన్ని కొమ్మలన్నీ కొట్టేశారు రోడ్డు మీద. ప్రస్తుతానికి ఇప్పుడు ఎక్కడున్నామంటే మనము గుంతకల్లులో ఉన్నాము. అది రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్నాము. ఓకేనా? రైల్వే స్టేషన్కి ఆపోజిట్ రోడ్లో ఉన్నామన్నమాట. ఇప్పుడు మనమేమో మన రాయలసీమలోనే వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ రైల్వే స్టేషన్లో, టాప్ 1లో ఉన్న ఏదైనా మన రాయలసీమలో చెప్పుకోదగ్గ రైల్వే స్టేషన్ ఏదైనా ఉందంటే ఒకే ఒక రైల్వే స్టేషన్ ఉంది. అదేంటంటే గుంతకల్ రైల్వే స్టేషన్. సుస్వాగతం గుంతకల్ రైల్వే స్టేషన్. ఓకే, కనిపిస్తుందా? నేమ్ విజిబుల్ అవుతుంది కదా. వెల్కమ్ గుంతకల్ రైల్వే స్టేషన్. ఇప్పుడు గుంతకల్ రైల్వే స్టేషన్లోనికి పోతున్నాము. చూడండి ఒకసారి. ట్రీస్ చాలా బాగుంటాయి ఇక్కడ. డివైడర్లో చెట్లు, చిన్న చిన్న చెట్లు పెట్టారు. చాలా అద్భుతంగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. చూడడానికి లుక్స్ చాలా మంచిగా కనిపిస్తున్నాయి. బ్యూటిఫుల్ ట్రీస్. ఓకేనా? చెట్టు చూడండి. ఈ కలర్ చూడు, బాగుంది కదా. ఓకే, ఓకే చూడండి. గుంతకల్ రైల్వే స్టేషన్లో ఉన్నాము. ఇక్కడ స్టేషన్ బయట, రైల్వే స్టేషన్ బయట వచ్చేసి ఐ లవ్ గుంతకల్ అని ఉంది. ఈ చెట్లు ఉన్నాయి ఇక్కడ. చెట్ల కింద పడుకున్నారు. గ్రీనరీ చూడు ఎంత బాగుందో. గ్రీనరీ అస్సలు చాలా బాగుంది. గ్రీనరీ. ఐ లవ్ గుంతకల్.
ఈ రైల్వే స్టేషన్కి అట్రాక్టివ్గా స్పెషల్గా మరొకటి ఏమన్నా ఉందంటే మన మూవెన్నెల జెండా, మన 3 రంగుల జెండా, మన పింగళ వెంకయ్య, మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పింగళ వెంకయ్య తయారు చేసిన జెండా చూపిస్తాను, ఒకసారి చూడండి. చాలా బాగుంటుంది, ఎగురుతుంది. రైల్వే స్టేషన్కి ఆపోజిట్ బయటకు వస్తానే, మనం రైల్వే స్టేషన్ నుంచి బయటకు వస్తానే ఫస్ట్ కనిపించేది మూవెన్నెల జెండా. ఒక్కసారి తలెత్తి పైకి చూస్తే ఎంత బాగా కనిపిస్తుందో. చాలా బాగుంటుంది, అసలు సో బ్యూటిఫుల్. ఓకే, గుంతకల్ రైల్వే స్టేషన్కి లోన్కి వచ్చేసాం మనం ఆల్రెడీ. ఇక్కడ చిన్న పార్ట్ ఉంది, కుంటలాగా. వాటర్ వచ్చి పర్లేదు, చూడడానికి బాగానే ఉంది, కానీ ఇది సరిగా వర్క్ చేయట్లేదు అనుకుంటా. ఇక్కడ మన యూట్యూబ్ ఛానల్ సంబంధించిన వ్యక్తి ఉన్నాడు ఇక్కడ, చూడండి, గంగాధర్. బాగుంది కదా చెట్లు, సార్ గ్రీనరీ ఎక్సలెంట్, సూపర్. మన రాయలసీమలో వన్ ఆఫ్ ద బెస్ట్, టాప్ 1 అంతే, అసలు వేరే లెవెల్ అసలు. ఫ్రెండ్స్, స్టేషన్ అయితే చూపించాను. లాస్ట్లో ఇక్కడ ఒకటి రైల్వే ఇంజన్ ఉంది, అది కూడా మీకు చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. చిన్నపిల్లలు పైకి ఎక్కి కూర్చోడానికి బాగా ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ హైలైట్ ఏంటంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మన ఇండియా జెండా పాతంగే. చూడండి ఫ్రెండ్స్, ఎంత హైట్లో ఉందో జెండా. మీరు కూడా ఎప్పుడైనా వచ్చినా కూడా చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతారు ఫ్రెండ్స్. చాలా బాగుంది, చూడండి ఫ్రెండ్స్. ఇంజన్ కానీ బాగా పార్కులో పెట్టినాను ఫ్రెండ్స్, రైల్వే ఇంజను. చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందో. ఎంట్రీలోకి వచ్చాం ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఒకసారి లోన్కి వెళ్ళి చూపిస్తాను, గుంతకల్ రైల్వే స్టేషన్. ఓకేనా, చూడండి. బా, లోన్కి వచ్చాం. చూడడానికి చిన్న కనిపిస్తుంది, కానీ చాలా హైట్ ఉంటుంది ఇది. ఓకేనా, అసలు ఇలా కట్టించడం అంటే వేరే లెవెల్, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది, ఇంకా కడుతూ ఉన్నారు. అది అక్కడ చూడండి, వర్కర్స్ పైన ఒక వర్కర్ ఉన్నాడు. ఓకే, పూర్తిగా ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్దాము. ఇక్కడ ట్రైన్స్ విజిబుల్, ఏ ట్రైన్ ఎప్పుడు పోతుందని. అన్ని ట్రైన్స్ కాదు, కానీ కొన్ని ట్రైన్స్ అప్ టు ఒక 1 అవర్ లోపల పోయే ట్రైన్స్ని విజిబుల్ చేస్తారు. అక్కడ వచ్చేసి మనమే ఓన్గా ట్రైన్ టికెట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి కౌంటర్స్. ఓకే, కౌంటర్స్ మొత్తం ఓవరాల్గా 7 కౌంటర్స్ ఉన్నాయి.
గుంతకల్ రైల్వే స్టేషన్లో 7 కౌంటర్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ బయటికి లోన్కి వచ్చేసినాము. వీళ్ళంతా ప్రయాణికులు. ఓకే, ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఏదో గూడ్ స్టైల్ ఉంది. పిఓపి రైల్వే స్టేషన్ పిఓపి చూడండి ఒకసారి ఎంత బాగా చేశాడో. పైన హంపి, శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి హంపి చిత్రపటాన్ని ఇక్కడ వేశారు గుంతకల్ రైల్వే స్టేషన్లో. ఇక్కడ వచ్చేసి ఫుడ్కి సంబంధించి ఏమన్నా హెల్త్ బాగాలేకపోయినా కూడా మెడికల్ స్టోర్లో ట్యాబ్లెట్స్ తీసుకోవడానికి ఆస్కారం ఉంది. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అవకాశం కల్పించారు. ఎటువంటి హెల్త్ అయినా సరే, గ్యాస్ ట్రబుల్ అయినా సరే, హెడ్ ఏక్ అయినా సరే, ఫీవర్ అయినా సరే, చిన్నవి ఓకేనా, ఫ్రీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చూపించి పంపిస్తారు. ఓకేనా, ఓకే. ఇప్పుడు మనం ఎస్కలేటర్ దగ్గరికి వెళ్తున్నాము. అంటే కింద నుంచి పైకి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది ఇది, కానీ ఇది వర్క్ చేయలేదు, జస్ట్ చూపించడానికి చూపిస్తున్నాను. ఎస్కలేటర్ ఓకే, బాగానే ఉంది ఎస్కలేటర్, పైకి వెళ్ళొచ్చు. పూర్తి పైన సెకండ్ ప్లాట్ఫామ్ నెంబర్లోకి వెళ్తున్నాం. అది ఫస్ట్, ఇది సెకండ్, అది థర్డ్, 4th, 5th, 6th, 7th, 8th, 9th. చాలా ప్లాట్ఫామ్ ఉన్నాయి మన గుంతకల్ రైల్వే స్టేషన్లో. ఓకే ఫ్రెండ్స్, హే హాయ్ హోయ్, బాయ్ ఫ్రెండ్స్. ఎస్కలేటర్ పనిచేస్తుంది ఫ్రెండ్స్, పనిచేస్తుంది ఇప్పుడు. చెప్పా, పల్లెటూరులో ఉన్న వాళ్ళకి ఎస్కలేటర్ అంటే చాలా భయం ఫ్రెండ్స్. వచ్చేసాం. ఓకే ఫ్రెండ్స్, రైల్వే స్టేషను చాలా మంది చూసినారని తీసి పెట్టాము. మీకు వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.